ఈరోజు భగవంతుడి మనుషుల్ని ఒక రూపంలో సృష్టిస్తే కొంతమందికి కొన్ని లోపాలు ఇచ్చాడు. కానీ ఆ లోపాలన్నీ అధిగమించి మాకంటూ ఒక రోజు ఉందని అది ప్రపంచ దివ్యాంగుల రోజు అని ప్రకటించుకున్నా. ముందుగా మీ అందరికీ నేను మనస్సమాజం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు వెనకబడలేదు అనడానికి ఈ రోజే నిదర్శనం. అదే ఒక ఫాదర్స్ డే ఉంది, మదర్స్ డే ఉంది, లేదా స్వతంత్రం వచ్చిన రోజు ఉంది. కానీ మాకు ఒక రోజు ఉందని చెప్పుకున్నారంటే మీరు దివ్యాంగులే కాదు, అందరితో పాటు సమానులే అని గర్వంగా నేనైతే వ్యక్తిగతంగా చెప్తున్నా. అదేవిధంగా అన్న మందకృష్ణ మాది గారు పోరాటమే మీకు ఈ రోజు పెన్షన్లు వచ్చినాయంటే ఈ సమాజంలో దివ్యాంగులకు కూడా పెన్షన్లు ఇవ్వాలని చాలా పోరాటాలు చేసి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లి పోరాడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్లు మాత్రం పెట్టిన ఘనత శ్రీ మందకృష్ణ మాది గారిది. ఆయనకి కూడా ఈ సభ తరఫున నేను మనస్సుమాన్ని తెలుపుతున్నాను. అదేవిధంగా మన రామచంద్రపురానికి చెందిన దాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం, వైఎస్ఆర్ నగర్ పార్టీ ఇన్ఛార్జ్. అదేవిధంగా మనకి పెద్దలు కాలం చేసినప్పటికీ నాగపరెడ్డి పార్థసారథి గారు ప్రతి సంవత్సరం ఎంతో సర్వీస్ ఇచ్చేవారు, దివ్యాంగుల పట్ల ప్రేమను చూపించేవారు. మాలాంటి వాళ్ళందరినీ కూడా మన సమాజంలో మంచితనం చేయాలంటే ఒక మనిషికి ఎవరైతే లోపం ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత మనం సహాయం చేయాలని మాలాంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళ పట్ల ప్రేమని చూపించే విధంగా సార్ చెప్పేవారు. ఆయన మన దగ్గర లేకపోయినప్పటికీ పైన వారి ఆత్మ పవిత్రాత్మ శాంతి కలగాలని మీ ఆశీస్సులు కూడా వాళ్ళ కుటుంబాలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలకు కూడా నా మనస్పూర్వకంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు ఒక విషయం చెప్తున్నాను తల్లి, ఇందాక సోదరుడు చెప్పాడు, మేము ఈ 25 సంవత్సరాల్లో మాణిక్యరావు గారికి నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ చిన్న ఆఫీస్ ఉండేది. ఏదో కంప్లైంట్ ఇస్తే నేను కూడా రాసిచ్చి ఉన్నాను చదువుకున్న టైం నుంచి. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా 5 ఎమ్మెల్యేలు చూసాను, పేర్లు అనవసరం, మేము కూడా చాలా మంది పనిచేసాం. కానీ ఆయన అడిగిన కోరికని అది ప్రభుత్వం సహకరించినా సహకరించలేకపోయినా మా సొంత డబ్బులతో అన్నా చేస్తామని చెప్పిన మంత్రివర్గ తండ్రి గారైన శ్రీ వాసుపల్లి సుభాష్ గారికి మనస్ఫూర్తిగా సమాజం తెలియజేస్తూ, అదేవిధంగా సుభాష్ గారు తేవాలంటే గవర్నమెంట్ నుంచి మాత్రమే తేవాలి, కానీ తన సొంత డబ్బులతో తెస్తానన్న సచిన్ గారికి కూడా మీ అందరూ కూడా గౌరవించాలని, మీ ఆశీస్సులు కూడా తండ్రి గారికి ఉండాలి. అదేవిధంగా వీరు క్షేమంగా ఉంటే మన రామచంద్ర నియోజకం మరింత అభివృద్ధి చెందడానికి ఒక ఉదాహరణ చాలు. ముఖ్యంగా మన రామచంద్రపురంలో చాలా జోపానాలు పెట్టారండి గడిచిన 35 సంవత్సరాల్లో. కానీ దివ్యాంగులు తక్కువ కాదు, వీళ్ళ వర్క్ ఫ్రం హోమ్ చేయించొచ్చని కలెక్టర్ గారితో చెప్పించి మొట్టమొదటిసారి రామచంద్రపురం నియోజకవర్గంలో దివ్యాంగులకి గవర్నమెంట్ జాబ్లే కాదు ప్రైవేట్ జాబ్లు కూడా చేయొచ్చు అని చెప్పిన ఒకే ఒక్క నాయకుడు శ్రీ వాసంజెట్ సుభాష్ గారే. అది ఎందుకంటే ఈ వేళ అన్నగారు చెప్పే నాన్నగారు 34 మంది పోటీకి వస్తే 16 మందికి జాబ్ వచ్చింది అంటే ఇంతకుముందు మనం అనుకునే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన 4%, 5% లోనే మనకి జాబ్లు వచ్చాయి. కాదు, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఏదో విధంగా జాబ్ ఇవ్వాలి అని ప్రైవేట్ సంస్థల్లో కూడా మీరు వెళ్ళగలరు. వర్క్ ఫ్రం హోమ్ మన ఇంట్లో ఉండి మనం చేసుకునేటట్టు శ్రీ సుభాష్ గారికి మనస్ఫూర్తిగా మీరు ధన్యవాదాలు తెలియజేయండి. అదేవిధంగా ఇంకా నాన్నగారు చెప్పారు, మీ చిరకాల కోరిక బిల్డింగ్ కడతా ఉన్నప్పుడు మనం మాట్లాడడానికి ఏమీ లేదు, మీరు ఒకటి మాత్రం తెలుసుకోండి, నిత్యం ప్రజాసేవలో శ్రీ వాసంజెట్ సుభాష్ గారి ఫ్యామిలీ ఉంటుంది. వారే కాదు, వాళ్ళ కుమార్తెలు అవనే, వాళ్ళ బావగారు, వాళ్ళ అల్లుళ్ళు అవనే, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వాళ్ళందరినీ ఎలక్షన్ లో వాళ్ళ ఇంటింటికి తిరిగి ఏ మాట అయితే ఇచ్చారో, వాళ్ళ హైదరాబాద్ లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఫోన్ ద్వారా కూడా మనకి ఇచ్చిన మాట నిలబెడుతూ పరోక్షంగా ప్రతిరూపం మనుషులు చేస్తున్నారో మీకు కూడా చెప్పారు. ఆయన సార్ నెంబర్ తీసుకోండి, వాళ్ళు బిఏ గారి నెంబర్ తీసుకోండి, డైరెక్ట్ గా మీ నాయకులు మన రాజుగారు అవునా వీళ్ళ సహకారం అంటే మీరు ఇండివిజువల్ గా వస్తే మీరు ఎవరో మాకు తెలియకపోవచ్చు, కానీ ఎప్పుడు మీ గురువులు అంటారు మీ నాయకులు, మన అన్నలందరూ వాళ్ళతో రండి. ఎందుకంటే అలా ఎందుకు చెప్తున్నాం అంటే ఇండివిజువల్ గా రావద్దని కాదు, మీకు చెప్పడానికి అవకాశం రాకపోవచ్చు, ఒకసారి కలవడానికి అవకాశం రాకపోవచ్చు, వేరే ఇంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా పార్టీ ఆఫీసులు, కానీ మీ నాయకుల ద్వారా వచ్చిన ఒక రోజు లేట్ అయినా మీ ఏ సంవత్సరం అయినా తీరడానికి మాత్రం మా మంత్రివర్గ గారి కార్యాలయం ముందుంటారని చెప్పుకుంటూ మరొకసారి దివ్యాంగులందరికీ మనస్ఫూర్తిగా సమాజం చేసుకుంటున్నాం. జై హింద్. జై విక్రమ్. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వద్దలాలి వద్దలాలి, వికలాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, అంతర్జాతీయ
దివ్యాంగుల ఐక్యత. బాబురావు గారు, అలా శ్రీనివాస్ గారు, అలాగే గుండెల ప్రెసిడెంట్ గారు, రాజుకి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక నాటిక రేపు 8వ తారీఖున ఇదే జూనియర్ కాలేజీలో జరుగుతుందండి. వారి యొక్క నాటికని చూడలేకే మీరంతా రావాలని చెప్పడాకే మన మధ్యకి ప్రముఖ న్యాయవాది సంఘం శరణం గచ్చామి అనే కార్యక్రమాన్ని రూపొందించడానికి మనం ముందుకొచ్చిన మరి గాలి శిల్పాన్ని మాట్లాడి ఆ పాంప్లెట్ ని పంచవలసిందిగా కోరుచున్నాను. ఈవేళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు తండ్రి గారు కూడా సహజంగా ఎవరు రారు, ఎవరో పంపించేదో కథ నెక్కించేదని చూస్తాం. కానీ ఇది పెద్ద మీటింగు, ఇది బహిరంగ కాదు, చిన్న మీటింగు, పైగా వికలాంగుల మీటింగు అని తెలిసిండి కూడా వారు ఇచ్చేందుకు సవినయంగా నేను ఒక అడ్వకేట్ గా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మరి మన అడగక ముందే ప్రామిస్ చేశారు. ఇంకో విషయం చెప్తున్నాను మీకు, నాకు తెలిసిన కొన్ని 2 విషయాలు చెప్తాను. వికలాంగుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికంగా గుర్తించడానికి దానికి ఒకటే కారణం, ఇన్నాళ్ళ కలెక్టర్ అవ్వాలంటే ఫిజికల్ గా ఫిట్ అవ్వాలి. కానీ ఈవేళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఫిజికల్ గా ఫిట్ కాకపోయినా వికలాంగులు కూడా రిజర్వ్ ఉంది కలెక్టర్ పోస్ట్ లో. అలాగే గ్రూప్ 1 గ్రూప్ అన్ని రంగాల్లో కూడా మీకు రిజర్వేషన్ చాలా వరకు ఉంది, కానీ మనం ఉపయోగించుకోవాలంటే. రెండోది డాక్టర్స్ ఉన్నారు. సహజంగా డాక్టర్స్ కి అది కూడా ఫిజికల్ గా ఉండేది పూర్వం అయితే. ఇప్పుడు డాక్టర్స్ కూడా మీకు అందులో వికలాంగుల రిజర్వేషన్ ఉంది. ఒకసారి గమనించాలా, మీకు సంఘం ఉంది, ఆ సంఘాన్ని పట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి ఏంటని చెప్తే మన నాయకులు ఉన్నారో నాయకులు పట్టుకోండి, మీ రాయితీని మీరు పొందండి. కానీ ఇది మంచిది, ఎందుకంటే ఈ రామచంద్రబాబు ప్రత్యేకించి నేను ఎప్పుడు సహజంగా ప్రధానమైన కారణం ఉంది. సహజంగానే ఏదో వచ్చాడు కదా, ఏదో క్యాష్ మీద ఎక్కారు లేదా ఎదురు ఎక్కారు, అది కరెక్ట్ కాదు. ఏ ఓటర్ అనేవాడు, రామచంద్రబాబు ఓటర్ అనేవాడు చాలా తెలివైనడు. నిజం చెప్పాలంటే ఎవరిని ఓడించాలో, ఎవరిని నెగ్గించాలో, ఎవరిని కాదనుకోవాలో, ఎవరిని అవుననుకోవాలో కూడా తెలిసిన నాలెడ్జ్ ఉన్న రామచంద్రబాబు నియోజకవర్గం. ఇందులో ఏంటంటే ప్రధానంగానే సుభాష్ గారి తండ్రి గురించి, సుభాష్ గారి కోసం ఇక్కడ తెలిపోయిన అమలాపురంలో ఏం చేశారు, అమలాపురం నియోజకవర్గంలో ఏం చేశారు, అమలాపురం పట్టణంలో ఏం చేశారు, వాళ్ళ సేవా కార్యక్రమం లేట్ అని గుర్తించి ఆ సుభాష్ గారికి ఓటు వేయడం జరిగింది. రెండు దానికి తోడేంటే ప్రభుత్వం మారాలి, మేము ఇలాంటి విగ్రహాలను గుర్తించాలి అనే తప్పడంతో మరి ప్రభుత్వం మార్చినా కూడా ప్రజలు సిద్ధపడ్డారు, ప్రభుత్వం మారింది. మరి ఇంతకంటే ముఖ్యంగా ఏంటంటే సహజంగా ఎక్కడికి వెళ్ళినా సుభాష్ గారు అడిగిందే తరువుగా ఉదాహరణ భావంగా అనేక రీల్స్ మేము పేపర్లో చూస్తున్నాం, దానం చేస్తున్నారు. కానీ మనం ఈ రామాయణం భారతంలో కూడా చూసాం కర్ణుడి మనం సినిమాలు చూస్తాం ఏంటి కవచకుండాలు ఇచ్చేయడని. కానీ సుభాష్ గారు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ ప్రజల కోసం తను కవచకుండా ఇవ్వడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. అదే మీకు ఇచ్చిన దానం ఎప్పుడూ కూడా చెప్తాను. అంచేత మీరు గుర్తించండి, ఎవరిని గుర్తించాలో గుర్తించండి. తప్పనిసరిగా వారి వెనకాల మనం ఉందాం, వారి రైతులు మనం పొందాం. ముఖ్యంగా ఏంటంటే రేపు 8వ తారీఖున జూనియర్ కాలేజీలో అంబేద్కర్ బుద్ధుల శరణం గచ్చామనే నాటకం హైదరాబాద్ వారు ప్రదర్శిస్తున్నారు. ఈవేళ ప్రపంచం కులాలు మతాలు వర్గాల్లో ఉన్న టైంలో ఈ రాను ప్రపంచమే అంబేద్కర్ గుర్తించింది. రీసెంట్ గా మన కేంద్ర ప్రభుత్వాలు మన భారతదేశం రీసెంట్ గా కళ్ళు తెరిచింది. మా అంబేద్కర్ యొక్క ఏంటి, అంబేద్కర్ హిస్టరీ ఏంటి, అంబేద్కర్ అంటే ఏంటి, అంబేద్కర్ రాజ్యాంగం ఏంటి అనే దాని మీద వాళ్ళు చేసి ఇప్పుడు అధికంగా గుర్తించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా, మీకు కష్టపడ్డాడైనా మాకు కష్టపడ్డాడు, అనేక కులాలకు ఆయన కష్టపడ్డాడు. కాబట్టి మనందరం కలిసి ఆ మీటింగ్ సక్సెస్ చేయండి అండి. అంచేత ఆ మీటింగ్ తప్పనిసరిగా వచ్చి ఆ జయప్రదం చేయవలసిందిగా, అందులో ముఖ్యంగా మేము చెప్తున్నాం సుభాష్ గారి ముఖ్య అతిథులు మేము ముందుగా చెప్తున్నాం. అన్ని పార్టీలను కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ ఒక పార్టీ సంబంధించిన వ్యక్తి కాదు,
అతని శక్తి. అంచేత అందరినీ పిలుస్తుంది కాబట్టి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. తప్పనిసరిగా ఆ మీటింగ్ అని జయప్రదం చేస్తారని మనం చేస్తూ ఈ పాంప్లెట్ మీకు అందిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మేము చూస్తున్నాం.